సరే బిఆర్ సంతోష్ గారు వెళ్ళినా కేటీఆర్ గారు వెళ్ళినా ఇంకొకరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా దట్ ఈస్ దేర్ రైట్. ఏదో అంటూ ఉంటారు, మాటలు అనేస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళే, అది సెకండరీ. అయితే అంటే నేను ప్రకాష్ రెడ్డి గారు లేవనెత్తిన పాయింట్ని నేను వీకెండ్ చేయడం లేదు, వారి ఒపీనియన్ వారి ఫీలింగ్స్ అవి, దట్ ఈజ్ హానర్డ్. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ, ఇప్పుడు కోర్టు ఇచ్చిన రిలీఫ్ శాశ్వత రిలీఫ్ అయితే కాదు. ఒక 10 daysకి అరెస్ట్ చేయొద్దని చెప్పింది ఏసీపీని. అది మరి తర్వాత కేసు ఉంటుందా ఉండదా అనేది మీ నమ్మకం. కేటీఆర్ గారు నిలబడదని చెప్తున్నారు, నిలబడదు అని చెప్తున్నారు. ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా చెబుతోంది నిలుస్తుందని. ఇప్పుడు ఇద్దరు వెర్షన్లు విన్నారు కదా. ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని మీరు కూడా, మీ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. మరి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఇల్లీగల్ ఇది కాదా? కోర్టు దృష్టిలో అది తప్పు కాదా? తర్వాత ఫ్యూచర్ ఇప్పుడు ఫర్ ఎవ్రీ అంటే ప్రతి యాక్షన్కి ఒక డిగ్రీ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుందండి. అవును. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ మేము నిన్న కూడా చెప్పాం, అంతకుముందు కూడా చెప్పాం, ఈ కేసు గురించి ఎప్పుడు వచ్చినా ఒకవేళ ఏమైనా ఉంటే ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటుండొచ్చు, కానీ ఇది కరప్షన్ కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దీంట్లో అవినీతి జరిగింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రాదర్ కేసు కూడా పెట్టింది ఏసీబీ ద్వారా. ఇవాళ ప్రైమా ఫెసి మీకు హానరబుల్ కోర్ట్ ఏం చెప్పింది, మొన్న దరఖాస్తు వస్తే నిన్న కేసు పెట్టారు. అంటే మినిమం ఇన్వెస్టిగేషన్ జరపకుండా పదురుకొని కేసు పెట్టినట్టు కనబడింది కాబట్టి దర్యాప్తు చేయమని చెప్పింది. 4 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ను ఇప్పటికిప్పుడు చేయకుండా దర్యాప్తు చేసిన తర్వాత చేయమని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అందుకే హరీష్ రావు గారు అని చెప్పారు తొలి అడుగులో విజయం అని చెప్పారు. నేను అందుకనే మీరు ఈ డిబేట్ యొక్క హెడ్డింగ్ అంటే మీ ప్రెరగేటివ్ అనుకోండి, కేటీఆర్ కేసు కష్టాలని పెట్టారు. నన్ను పెట్టమని అడిగితే కేటీఆర్పై కేసు ప్రభుత్వం ఆపసోపాలని పెట్టేవాడిని. ఎందుకంటే వాళ్ళ శక్తి మేరకు ట్రై చేస్తున్నారు. ది అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి 55 కోట్లు ఎక్కడికో పోయినాయని రేవంత్ రెడ్డి గారి బాధ కాదు, లేకపోతే ఇంకేదో తప్పు జరిగిందని ఆయన బాధ కాదు. ఏదో రకంగా కేటీఆర్ని ఫిక్స్ చేసి జైల్లో వేయాలనేది ఆయన యొక్క అల్టిమేట్ పర్పస్. ఈ విషయాన్ని దానికి ఎంచుకున్నారు. అసలు నేను డే1 చెప్తున్నా, ఈ కేసులో దమ్ము లేదు, పసా లేదు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కరప్షన్. నెంబర్ 1. ఇంతకుముందు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్తున్నారు. ఇంతవరకు అదే అఫీషియల్గా అయితే నేనైతే ఇక్కడ చూడలే, స్క్రోలింగ్ చూస్తున్నాను. మన వచ్చిందేమో బహుశా ఐఎమ్ నాట్ ఫాలోయింగ్, ట్రావెల్ చేస్తున్నా. బట్ హౌఎవర్ ఒకవేళ వచ్చి ఉంటే చాలా మంది మాట్లాడుతున్నారు మనీ లాండరింగ్. వేర్ ఈజ్ మనీ లాండరింగ్ ఇన్ దిస్? మనీ లాండరింగ్ అంటే బేసికల్లీ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ క్రైమ్. ఆ ప్రొసీడ్స్ అయితే వచ్చినాయో అవి రెగ్యులేటర్స్కి దాచిపెట్టి, అంటే ఆ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ మనకు సెబీ అనుకోండి, లేకపోతే ఆర్బీఐ అనుకోండి, ఆర్ కన్సర్న్ అథారిటీస్కి మనము దాచిపెట్టి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడాన్నో వాడుకోవడాన్నో మనీ లాండరింగ్. ఇది బాజాప్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేసిస్ ఆన్ అగ్రిమెంట్, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థ బేసికలీ హెచ్ఎండిఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, హెచ్ఎండిఏ ద్వారా ఇంకొక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి పంపించింది. డబ్బులు ముట్టినాయని వాళ్ళు లెటర్ రాసిండ్రు, ఫీజు కూడా వెనక తీసుకోమని చెప్పిండ్రు. ఇప్పుడు దీంట్లో ఇక మనీ లాండరింగ్ ఏడుంది? There is no corruption in this. There is no money laundering in this. మీరు కేసులో ఉన్నారు కాబట్టి మనీ లాండరింగ్ లేదు, అవినీతి లేదు, కరప్షన్ లేదు. కరప్షన్ లేని దగ్గర యాంటీ కరప్షన్ కేసు ఏందా అనేది మీ వెర్షన్. మీరు ఆ కేసులో ఉన్నారు కాబట్టి, మీ మీద కేసు పెట్టారు కాబట్టి. కానీ మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రభుత్వ వెర్షన్, ఏసీబీ వెర్షన్ కావచ్చు, లేదా ఈడీ కూడా అది అనుమానం వచ్చి వాళ్ళు కూడా కేసు కోసం వచ్చి ఉంటారు. మనీ లాండరింగ్ జరిగితే కదా మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు. నిన్న కూడా మేమందరం కూడా మాట్లాడాం. ఏంటంటే ఒకవేళ కేటీఆర్ గారు డబ్బు తప్పు రూపకంగా అవతలకి ఇవ్వాలనుకుంటే, బై ఇంటెన్షనల్లీ కాన్స్పిరసీ చేసి ఇవ్వాలనుకుంటే, దోస్ హు హ్యావ్ రిసీవ్డ్ అనే పార్టీ ఒకటి ఉంటుంది కదా, బెనిఫిటెడ్ పార్టీ, వాళ్ళు కూడా కాన్స్పిరసీలో ఉండాలి కదా. బట్ హౌ కమ్ ది ఎఫ్ఈఓ ఇస్ నాట్ దేర్ ఇన్ దట్ కేస్? ఒకటి, లాండరింగ్ జరిగితే 2 పార్టీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. వన్ మస్ట్ బి హెచ్ఎండిఏ, ఎందుకంటే కేటీఆర్ పర్సనల్ అకౌంట్లోంచి డబ్బులు పోలేదు, హెచ్ఎండిఏ అకౌంట్లోంచి ఐఓఏబి నుంచి బ్యాంక్ నుంచి పోయినాయి. బట్ ద పార్టీ విచ్ రిసీవ్డ్ ఆల్సో మేడ్ షుడ్ బి మేడ్ ఏ పార్టీ కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా, టూ ఎండ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో ఇక్కడ నేనేమంటున్నా, ఈ మొత్తం ట్రాన్స్ఫర్లోనో ఈ మొత్తం కేసులోనో కొద్దో గొప్ప ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు అని మేము ఎందుకు చెప్తున్నామంటే, అగ్రిమెంట్ డేట్స్లో
వెనక ముందు నేను చెప్తా, మీరు ఒక సమయం ఇస్తే. కానీ ఈ కేసు ఫైలింగ్ లోనే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. దీన్ని ఏసీబీకి అప్పచెప్పడంలో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి, దీన్ని మనీ లాండరింగ్ అనడంలో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. కేసు ఫైలింగ్ లో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయని